హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. రిలయన్స్ జియో ప్రవేశంతో భారత టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ పెరిగింది. వెల్కమ్ ఆఫర్తో టెలికాం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జియో మొత్తం భారత ఇంటర్నెట్ రంగ ప్రవేశాన్నే మార్చేసింది. ఉచితంగా జియో సిమ్లు ఇవ్వడంతో పాటు అపరిమిత డేటా, వాయిస్ కాల్స్ ను అందించింది. ఇప్పుడు కంపెనీ పెయిడ్ ప్లాన్స్ వైపు దృష్టి సారించింది. ఈ క్రమంలో అప్పటికే మార్కెట్లో ఉన్న టెలికాం కంపెనీలు జియో ప్రభావం మార్కెట్ షేర్ పైన దృష్టి సారించాల్సి వచ్చింది. ఈ సునామీ నుండి తేరుకోక మునిపే జియో ప్రైమ్ మెంబర్షిప్ ప్రకటించింది. ఇందుకోసం ₹99 వార్షిక రుసుము చెల్లించాలి. ₹303 రీఛార్జుతో 28 రోజుల పాటు డేటా కాల్స్ పొందొచ్చు. 149 నుంచి 9,999 వరకు జియో ప్రకటించిన ప్యాకేజీ ఎంచుకున్నా అపరిమిత వాయిస్ కాల్స్ ఉచితంగా పొందొచ్చు. ఈ నిర్ణయం వల్ల ఇతర టెల్కోలకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. దీంతో ఎయిర్టెల్ 349 ప్లాన్తో, వొడాఫోన్ 346 ప్లాన్తో, ఐడియా 348 ప్లాన్తో ముందుకొచ్చాయి. ఇక్కడ వినియోగదారులు గమనించాల్సిందేంటంటే ఈ 3 ప్లాన్స్ సెగ్మెంటెడ్ ఆఫర్లు, అంటే ఎంపిక చేయబడిన కొందరు వినియోగదారుల బృందానికి మాత్రమే ఇవి వర్తిస్తాయి. ఈ ఆఫర్లు మీకు వర్తిస్తాయా లేదా అనేది తెలుసుకునేందుకు మళ్లీ మీ ఆపరేటర్ను సంప్రదించాల్సిందే. అంతేకాక ఈ ఆఫర్ 4G ఫోన్స్ ఉన్నవారికే ఎంపిక చేసిన సర్కిల్స్ లోనే వర్తిస్తాయి. అందుకే సెలెక్టెడ్ వినియోగదారులను SMS ఇతర మార్గాల ద్వారా చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 3 ప్లాన్స్ లో మరిన్ని అవరోధాలున్నాయి. జియో ఫైర్ యూసేజ్ పాలసీ ప్రకారం రోజుకి 1 GBని వినియోగించుకోవచ్చు. పరిమితి అయిపోయాక వేగం 128 kbps కి పడిపోతుంది. ఇదే ఎయిర్టెల్లో 0.5 GB డేటా, వొడాఫోన్ రోజుకు 1 GB, ఐడియా 0.5 GB డేటా మాత్రమే అందిస్తున్నాయి. అయితే ఒక విషయాన్ని వినియోగదారులు దృష్టిలో ఉంచుకోవాలి. ఒకసారి ఫెయిర్ యూసేజ్ పాలసీ పూర్తయితే ఈ 3 కంపెనీలు ప్రోరాటా ఆధారంగా 1 MB డేటాకు ₹4 వసూలు చేస్తున్నాయి. అంటే దాదాపుగా 1 GB 4,000. జియో వసూలు చేస్తున్న దానికి 400 రెట్లు ఎక్కువ. ఫెయిర్ యూసేజ్ పాలసీ దాటితే మీ బిల్లు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ రంగంలో ఈ కంపెనీలు 30% మంది వినియోగదారుల ద్వారానే 70% ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ కంపెనీలకు వీళ్లే విలువైన వినియోగదారులు. వీళ్లని కాపాడుకోవడానికి ఈ కంపెనీలు అన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కొసమెరుగు ఏంటంటే ఒక్క ఏడాదిలోనే డేటా టారిఫ్ ప్లాన్లో 60 నుంచి 80% తగ్గింపు పొందిన వినియోగదారుడే అసలు విజేత.